గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈ క్లాస్‌లో మనం ఇండియన్ హిస్టరీకి సంబంధించి ప్రీవియస్ ఇయర్స్‌లో అడిగిన క్వెషన్ అండ్ ఆన్సర్స్ 151 నుంచి 200 వరకు చూద్దాం. అందులో భాగంగా 151వ ప్రశ్న. ఎవరి హయాంలో నిర్మించిన బేగంపూరి మసీదు, ఢిల్లీలోని జహనాపనా మసీదు అతని కొత్త రాజధానిగా ఉన్నాయి? ఆన్సర్ ఆప్షన్ 2 మహమ్మద్ బిన్ తుగ్లక్. 152వ ప్రశ్న. ఏ పాలకుడు కుతుబ్ మినార్ సమీపంలో ఆలయ మినార్ నిర్మించాలనుకుని దానిని పూర్తి చేయలేకపోయాడు? ఆన్సర్ ఆప్షన్ 1 అల్లావుద్దీన్ ఖిల్జీ. 153వ ప్రశ్న. ఒక ప్రసిద్ధ యాత్రికుడు ఇబన్ బటూటా ఏ దేశానికి చెందినవాడు? ఆన్సర్ ఆప్షన్ 1 మొరాకో. 154వ ప్రశ్న. ప్రముఖ మొరాకో యాత్రికుడు ఇబన్ బటూటా ఎవరి హయాంలో భారతదేశాన్ని సందర్శించాడు? ఆన్సర్ ఆప్షన్ 1 ఢిల్లీ సుల్తానుల కాలంలో. 155వ ప్రశ్న. రాజధానిని ఢిల్లీ నుండి దౌలతాబాదుకు మార్చిన ఢిల్లీ సుల్తాను ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 మహమ్మద్ బిన్ తుగ్లక్. 156వ ప్రశ్న. ప్రాచీన భారతదేశంలోని క్రింది ఏ రాజవంశానికి వీర నరసింహుడు పాలకుడుగా ఉన్నాడు? ఆన్సర్ ఆప్షన్ 1 తులువ వంశం. 157వ ప్రశ్న. హంపి ఏ సామ్రాజ్యానికి రాజధానిగా ఉండింది? ఆన్సర్ ఆప్షన్ 1 విజయనగర సామ్రాజ్యం. 158వ ప్రశ్న. బహమనీ రాజ్యాన్ని ఎవరు స్థాపించారు? ఆన్సర్ ఆప్షన్ 1 అల్లావుద్దీన్ బహమన్ షా అలియాస్ హసన్ గంగు. 159వ ప్రశ్న. క్రింది వారిలో అముక్తమాల్యద సాహిత్య గ్రంథాన్ని సంకలనం చేసింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 శ్రీకృష్ణదేవరాయ. 160వ ప్రశ్న. అక్బర్ చక్రవర్తిని ఎదిరించిన అహ్మద్ నగర రాణి ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 చాంద్ బీబీ. 161వ ప్రశ్న. విఠల్ దేవాలయం ఈ క్రింది ఏ స్మారక కట్టడాలలో చేర్చబడింది? ఆన్సర్ ఆప్షన్ 1 హంపీలో ఉన్న స్మారక చిహ్నాల సమూహంలో. 162వ ప్రశ్న. ఒకటవ దేవరాజు పాలనలో నికోలా కాంటి విజయనగరాన్ని ఏ సంవత్సరంలో సందర్శించాడు? ఆన్సర్ ఆప్షన్ 1 1420లో. 163వ ప్రశ్న. అదయ్ దిన్ ఖా జోంప్రా ఎక్కడ ఉంది? ఆన్సర్ ఆప్షన్ 2 అజ్మీర్. 164వ ప్రశ్న. కుతుబ్ మినార్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఇటుక టవర్. ఇది 1193 ఏడీలో ఏ ఢిల్లీ సుల్తానేట్ కాలంలో నిర్మించబడింది? ఆన్సర్ ఆప్షన్ 2 కుతుబుద్దీన్ ఐబక్. 165వ ప్రశ్న. గోల్కొండ కోట ఎవరి హయాంలో నిర్మించబడింది? ఆన్సర్ ఆప్షన్ 2 కుతుబ్ షాహీ రాజవంశం. 166వ ప్రశ్న. మధ్యయుగ కాలం నాటి కవి, గాయకుడు అయిన అన్నమయ్య ప్రస్తుత భారతదేశంలోని ఏ రాష్ట్రానికి చెందినవాడు? ఆన్సర్ ఆప్షన్ 1 ఆంధ్రప్రదేశ్. 167వ ప్రశ్న. మొఘల్ గార్డెన్స్లో ఒకటి అయిన సష్మే షాహీ భారతదేశంలో ప్రస్తుతం ఎక్కడ ఉంది? ఆన్సర్ ఆప్షన్ 1 కాశ్మీర్. 168వ ప్రశ్న. పింజోర్ గార్డెన్ని యద్వింద్ర గార్డెన్ అని కూడా పిలుస్తారు. అయితే ఇది ఈ క్రింది వాటిలో దేనికి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ 1 చండీగఢ్ నుండి. 169వ ప్రశ్న. భారతదేశంలో మధ్యయుగ భారతదేశం ఏ శతాబ్దంతో ప్రారంభమై ఏ శతాబ్దంతో ముగుస్తుంది? ఆన్సర్ ఆప్షన్ 2 8వ శతాబ్దంతో ప్రారంభమై 18వ శతాబ్దంతో ముగుస్తుంది. 170వ ప్రశ్న. రాజపుత్ వంశానికి చెందిన అనంగపాల తోమర్ ఏ రాజ్యాన్ని స్థాపించాడు? ఆన్సర్ ఆప్షన్ 4 ఢిల్లీ. 171వ ప్రశ్న. 11వ శతాబ్దంలో ఉజ్బెకిస్తాన్ నుండి భారతదేశాన్ని సందర్శించిన యాత్రికుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 అల్ బెరూని. 172వ ప్రశ్న. షరియా అనేది ఏ సమాజాన్ని నియంత్రించే ఒక చట్టం? ఆన్సర్ ఆప్షన్ 4 ముస్లిం. 173వ ప్రశ్న. మహారాణా ప్రతాప్ గుర్రం పేరు ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 3 చేతక్.
174వ ప్రశ్న. ఈ క్రింది వారిలో కాకతీయ సామ్రాజ్యాన్ని అంతమొందించిన వారు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 ఢిల్లీ సుల్తాన్లు. 175వ ప్రశ్న. మృగ్నాయని మహల్ ఎక్కడ ఉంది? ఆన్సర్ ఆప్షన్ 4 గ్వాలియర్. 176వ ప్రశ్న. న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ను ఎవరు నిర్మించారు? ఆన్సర్ ఆప్షన్ 1 మహారాజా జైసింగ్ 2. 177వ ప్రశ్న. ఈ క్రింది వాటిలో తమిళనాడులో స్మారక చిహ్నం కానిది ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 బేకల్ కోట. 178వ ప్రశ్న. క్రింది వాటిలో ఏది ద్రావిడ నిర్మాణ శైలిని కలిగి ఉంది? ఆన్సర్ ఆప్షన్ 3 హంపి. 179వ ప్రశ్న. జైసల్మేర్ కోట ఎక్కడ ఉంది? ఆన్సర్ ఆప్షన్ 4 రాజస్థాన్. 180వ ప్రశ్న. క్రింది సంగీతకారులలో ఎవరు 1253, 1325 ఏడీ వరకు జీవించారు మరియు సాంప్రదాయ తబలా మరియు సితార్ యొక్క ఆవిష్కర్తగా ప్రసిద్ధి చెందారు? ఆన్సర్ ఆప్షన్ 3 అమీర్ ఖుస్రూ. 181వ ప్రశ్న. ప్రసిద్ధ మధ్యయుగ సాహిత్య మేధావి అయిన గురు బసవ తన ప్రసిద్ధ సాహిత్య రచనలను ఏ భాషలో సంకలనం చేశారు? ఆన్సర్ ఆప్షన్ 2 కన్నడం. 182వ ప్రశ్న. సిక్కు మతం యొక్క మొదటి గురువు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 శ్రీ గురునానక్ దేవ్. 183వ ప్రశ్న. ఖల్సా పంత్ను స్థాపించిన సిక్కు గురువు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 శ్రీ గురు గోవింద్ సింగ్. 184వ ప్రశ్న. చిలియన్ వాలా యుద్ధం ఎప్పుడు జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 3 1849. 185వ ప్రశ్న. ఏ నది ఒడ్డున గోల్డెన్ టెంపుల్ ఉంది? ఆన్సర్ ఆప్షన్ 1 అమృత్ సరోవర్ సరస్సు. 186వ ప్రశ్న. ఈ క్రింది వాటిలో ఫతేపూర్ సిక్రీలో లేని చారిత్రక స్మారక చిహ్నం ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 గోల్ గుంబజ్. 187వ ప్రశ్న. మహారాష్ట్రలోని మురుద్ జంజీరా కోట చుట్టూ దేనితో నిండి ఉంది? ఆన్సర్ ఆప్షన్ 4 నీరు. 188వ ప్రశ్న. మొఘల్ చక్రవర్తి హుమాయూన్ సమాధి ఎక్కడ ఉంది? ఆన్సర్ ఆప్షన్ 2 ఢిల్లీ. 189వ ప్రశ్న. ఏ వ్యాధిని నిర్మూలించడానికి చార్మినార్ నిర్మించబడింది? ఆన్సర్ ఆప్షన్ 2 ప్లేగు వ్యాధి. 190వ ప్రశ్న. ఉత్తరప్రదేశ్లోని ఫతేపూర్ సిక్రీ నగరంలో లేని ప్రసిద్ధ మతపరమైన మరియు లౌకిక చారిత్రక భవనం ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 కుతుబ్ షాహీ సమాధి. 191వ ప్రశ్న. మోతీ మసీదు క్రింది ఏ స్మారక కట్టడాలలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ 2 ఆగ్రాకోట మరియు ఆప్షన్ 4 ఎర్రకోట. 192వ ప్రశ్న. 1632 ఏడీలో ప్రారంభించబడి 1648 ఏడీలో చివరిలో పూర్తయిన కట్టడం ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 తాజ్ మహల్. 193వ ప్రశ్న. ఉస్తాద్ అహ్మద్ లాహోరీ చేత డిజైన్ చేయబడి 1983లో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ఈ క్రింది వాటిలో ఏది గుర్తించబడింది? ఆన్సర్ ఆప్షన్ 2 తాజ్ మహల్. 194వ ప్రశ్న. కింది వాటిలో షాజహాన్ నిర్మించనిది ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 బులంద్ దర్వాజా. 195వ ప్రశ్న. భారతదేశంలో ఎత్తైన విక్టరీ టవర్ ఎక్కడ ఉంది? ఆన్సర్ ఆప్షన్ 1 ఫతే బుర్జ్. భారతదేశంలో ఎత్తైన విక్టరీ టవర్ ఏది? ఫతే బుర్జ్. 196వ ప్రశ్న. హైదరాబాద్ చార్మినార్ని నిర్మించింది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 2 మహమ్మద్ కులీ కుతుబ్ షా. 197వ ప్రశ్న. హుమాయూన్ నామాను రచించినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 గుల్బదన్ బేగం. 198వ ప్రశ్న. మొఘల్ సామ్రాజ్యంలో ప్రసిద్ధ గాయకుడు తాన్సేన్ ఈ క్రింది ఏ భారతీయ సంగీత రూపానికి సంబంధించినవాడు? ఆన్సర్ ఆప్షన్ 1 ధ్రుపద్. 199వ ప్రశ్న. అలీ కులీ సలీం మరియు అబూ తాలిబ్ ఎవరి పాలనలో ముఖ్యమైన కవులుగా ఉన్నారు? ఆన్సర్ ఆప్షన్ 2 షాజహాన్. 200వ ప్రశ్న. బాబర్ ఆటోబయోగ్రఫీ బాబర్ నామా ఏ భాషలో వ్రాయబడింది? ఆన్సర్ ఆప్షన్ 4 టర్కీ భాషలో. నేను చెప్పేవన్నీ కూడా ప్రీవియస్ ఇయర్స్లో అడిగిన క్వశ్చన్స్ కాబట్టి ప్రతి క్వశ్చన్ని మీరు చదవండి. వచ్చిన క్వశ్చనే మళ్ళీ కూడా రావచ్చు.
ఇదే క్వెషన్స్ అన్నీ మీకు నేను ఒక 3, 4 పేజెస్‌లో ఉండే విధంగా ఫాంట్ సైజ్ తగ్గించి పీడీఎఫ్ రూపంలో ఇస్తున్నాను. కావాలి అనుకున్న వాళ్ళు ఈ నంబర్‌కి వాట్సాప్ చేయండి పర్సనల్‌గా. ఓకే. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.